హలో అండి అందరికి ఏంటండి ఈ రోజు వీడియో టిఫిన్ షాప్ దగ్గర నుండి స్టార్ట్ చేశారా అంటే ఈ రోజులో మంచి వీడియో పెడితే చూసేవాళ్ళు మంచి చెప్తే వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉండింటే ఈ వీడియో చివరి వరకు అయితే చూసే ఈ రోజు చనిపోతే మూడో రోజుకే మర్చిపోయి ఇలాంటి రోజుల్లో ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అవుతున్నా ఇంకా జ్ఞాపకార్థంగా అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. చనిపోయింది వాళ్ళ అన్నో తమ్ముడో రిలేటివ్స్ కాదండి, చనిపోయింది మా వదిన వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్. ఒక మంచి పర్సన్ చనిపోయినా కూడా ఆయన గుర్తు పెట్టుకుని ఆయన జ్ఞాపకార్థంగా అయితే మా వదినతో పాటు కొంతమంది టీచర్స్ అయితే ఇలా ఫుడ్ డొనేషన్ చేపిస్తా ఉంటారు. మేము ఫుడ్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేయలేదండి, బయట అయితే ప్యాక్ చేపించేసాము. మొన్న శివరాత్రికి మేము డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మేమైతే ఇంట్లో ప్యాక్ చేయించడం చాలా తక్కువ మందికి వచ్చింది. ఇంకా మేమైతే ఫుడ్ తీసుకొని వెళ్ళామో లేదో ఇంకా అందరూ ఒకసారిగా వచ్చి లైన్ అయితే కట్టారండి. అంతమందిని ఒకసారి చూడగానే మాకు ఫుడ్ అందరికీ సరిపోతుందా లేదా అని డౌట్ వచ్చింది. ఇంకా మేము తీసుకెళ్ళింది అయితే కరెక్ట్ గా సరిపోయిందండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే తక్కువ అయితే లేదు అని చెప్పలేం కదా, బాధ అనిపిస్తుంది. మా ఇంట్లో బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్, ఇంకా ఎవరైనా చనిపోయిన రోజు వస్తే ఇది వరకు అయితే ఆర్ఫనేజ్ లో అయితే డొనేట్ చేసేవాళ్ళమండి. కానీ ఆర్ఫనేజ్ లో అయితే మనం డొనేట్ చేయకపోయినా ఫుడ్ అనేది పెడతారు కదండి, కానీ వీళ్ళకైతే అలా కాదు, మనం తీసుకెళ్లి ఇస్తేనే ఫుడ్ తింటారు, లేదంటే పస్తులు ఉంటారంట. ఇక్కడ చాలా మంది వాళ్ళ ఆకలి బాధలు అయితే చెప్పుకున్నారు. పంచభక్ష పరమన్నాలే పెట్టాలని లేదండి, ఏదో మనకున్న దానిలో మనకి తోచిన సాయం.